హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు యూనిట్ 4 కూడా పెట్టండి ఎన్సిఎస్సిలో అని. సో నేనైతే ట్రై చేస్తున్నాను మీకు వీడియోస్ తీసుకురావడానికి. బట్ చాలా మనకి సబ్జెక్ట్ మ్యాటర్ అనేది అంత ఎక్కువ దొరకట్లేదు. నేనైతే ట్రై చేశాను, కొంచెం కలెక్ట్ చేశాను. మీకైతే ఒక ఓవర్వ్యూ వీడియో అయితే పెడుతున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, డైరెక్ట్ ఇది చూసి ఎగ్జామ్కి వెళ్ళొద్దు. నేనైతే సిలబస్ కాపీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీరైతే మీ నోట్స్ మళ్ళీ రిఫర్ చేయండి, ఎందుకంటే ఇంటర్నల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ 4th యూనిట్ వచ్చేసి మనకి 2 పార్ట్స్ ఉంది. ఒకటేమో జియోథర్మల్ ఎనర్జీ, ఇంకోటేమో ఓషన్ ఎనర్జీ. సో టాపిక్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్, ఈజీగా అయిపోతుంది. చెప్పాలంటే ఓన్గా రాయండి, అంటే ఒకసారి మ్యాటర్ చదువుకొని ఓన్గా రాయండి. కాబట్టి నేనైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. జియో అంటే లైక్ మన ఎర్త్ లోపల ఉండే ఎనర్జీ అనమాట. సో ఎర్త్ నుంచి అప్టైన్ అయిన ఎనర్జీయే జియోథర్మల్ ఎనర్జీ అనమాట. సో మనకి డైరెక్ట్ దీని ప్రాసెస్ చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మన ఎర్త్ లోపల చాలా లేయర్స్ అనేటివి ఉంటాయి, అది మనకు తెలుసు కదా. లైక్ మనం ఎలియర్ క్లాసెస్లో నేర్చుకున్నాము. సో లోపల మనకి లావా ఉంటుంది, మ్యాగ్మా లేయర్ అని ఒకటి ఉంటుంది. సో అది ఐడియా ఉంది కదా అందరికీ. సో ఏంటి అంటే ఈ జియోథర్మల్ ఎనర్జీ, ఆ లావా అనేది చాలా హీట్ ఉంటుంది కదా. సో మన ఎర్త్ లోపల చాలా ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ యూసేజ్ అంటారు. సో దాన్ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఎనర్జీ వేస్ట్ వెళ్ళకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మనకి ఎర్త్ క్రస్ట్ ఉంటుంది కదా. సో ఆ క్రస్ట్ అనేది కొన్ని క్రాక్స్ ఉంటాయి అన్నమాట. సో కింద ఉన్న మ్యాగ్మా లేయర్ నుంచి హీట్ అనేది పైకి ప్రొడ్యూస్ అవుతుంది క్రస్ట్ లోపలికి. సో మన గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుంది కదా, ఆర్ఎల్స్ ఎనీ వాటర్, లైక్ గ్రౌండ్ వాటర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రెయిన్ పడినప్పుడు అట్లీస్ట్ రెయిన్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది కదా, ఆ వాటర్ అయినా అవ్వచ్చు. ఆ వాటర్ అంతా ఆ హీట్ వల్ల బాయిల్ అవుతాయి అన్నమాట. ఆ హీట్ వల్ల బాయిల్ అయినప్పుడు అవి హాట్ వాటర్ లాగా అవుతాయి అన్నమాట. సో ఆ హాట్ వాటర్ నుంచి మనం ఎనర్జీ అనేది కన్వర్ట్ చేసుకుంటాం, అది జియోథర్మల్ ఎనర్జీ. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హాట్ వాటర్ నుంచి కన్వర్ట్ చేసుకుంటాం, ఇంకోటి వచ్చేసి స్టీమ్ నుంచి కన్వర్ట్ చేసుకుంటాం. సో స్టీమ్ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకుంటామో అని మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ క్రాక్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ క్రాక్స్ నుంచి మనకి హీట్ అనేది వస్తుంది. సో వాటర్ అనేవి బాయిల్ అవుతాయి అన్నమాట. వాటర్ అనేవి బాయిల్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్. ఎక్కువ బాయిల్ అయినప్పుడు వాటర్ ఏమైపోతుంది, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్ కదా. సో ఆ స్టీమ్ అనేది డైరెక్ట్ ఎర్త్ నుంచి బయటికి వస్తుంది. ఆ స్టీమ్నన్నా వాడుకోవచ్చు, లేకపోతే ఆ హాట్ వాటర్నన్నా వాడుకోవచ్చు. దాని నుంచి డైరెక్ట్ మనము ఒక జనరేటర్ ఆర్ టర్బైన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ టర్బైన్ ఆర్ జనరేటర్ యూజ్ చేసి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి ఈ పిక్చర్లో. హాట్ వాటర్ అనేది మనకి ఈ టర్బైన్ ఆర్ జనరేటర్, లైక్ ఈ స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. టర్బైన్ ఆర్ జనరేటర్ ఏదన్నా కానివ్వచ్చు, హాట్ వాటర్ అయినా డైరెక్ట్ టర్బైన్లో ఇవ్వచ్చు, లేకపోతే స్టీమ్ అయినా డైరెక్ట్ టర్బైన్లో ఇవ్వచ్చు. అది టర్బైన్ అనేది ఏంటి అంటే ఒక ఫ్యాన్ టైప్ అనుకోండి, లైక్ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అయ్యే ఎనర్జీ బట్టి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది జనరేటర్లో మనకి స్టోర్ అవుతుంది. సో అది డైరెక్ట్ ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ హాట్ వాటర్ అనేది ఇప్పుడు నార్మల్ కూల్ వాటర్ అయిపోతుంది కదా, ఆర్ఎల్స్ నార్మల్ ఇంకా వాటర్ ఒకసారి వాడుకున్నాక మళ్ళీ ఆ వాటర్ని ఎలా డిస్పోజ్ చేస్తారు అంటే, ఇక్కడ మళ్ళీ అదే వాటర్ని గ్రౌండ్లోకి ఇంజెక్ట్ చేసేస్తారు. సో దట్ ఆ వాటర్ మళ్ళీ బాయిల్ అయ్యి మళ్ళీ స్టీమ్ లాగా అయ్యి మళ్ళీ వాడుకోవచ్చు. సో అట్లా రిన్యూవబుల్ అవుతుందన్నమాట. సో మన ఇండియాలో అనేటివి మనకి ఈ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ సెక్షన్లో. తర్వాత
హార్నెస్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే అసలు ఎలా కలెక్ట్ చేస్తాం ఈ జియోథర్మల్ ఎనర్జీ అని నేను ఇందాక ఒక ఓవర్వ్యూ ఇచ్చా కదా. సో దీనిలో కన్వర్ట్ చేయడానికి మనకి టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చెప్పాను కదా, డైరెక్ట్ స్టీమ్ జనరేట్ అవుతుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి, లేదు అంటే హాట్ వాటర్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం టర్బైన్కి ఇస్తే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఒక్కోసారి డ్రై రాక్ అని ఇంకోటి ఉంటుంది. అది ఏంటి అంటే లైక్ ఇప్పుడు అక్కడ ఏమి ఉండదు, స్టీమ్ ఉండదు, వాటర్ ఉండదు. అలాంటప్పుడు మనమే దానికి కూల్ వాటర్ ఇచ్చి బాయిల్ చేపిస్తాం. సో అలా కలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ కలెక్ట్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేపర్ డామినేటెడ్, ఇంకోటి వచ్చేసి లిక్విడ్ డామినేటెడ్. వేపర్ డామినేటెడ్ వచ్చేసి స్టీమ్ చెప్పా కదా మీకు, లిక్విడ్ డామినేటెడ్ వచ్చేసి హాట్ వాటర్. సో ఇవి కింద చదువుకోండి, జియో ప్రెషరైజ్డ్ సిస్టమ్స్. ఇవి అంటే ఏం లేదు, ఇట్లా లైక్ హై ప్రెషర్ ఉన్నప్పుడు హాట్ వాటర్ అనేది ఇట్లా మనకి స్టీమ్ లాగా వచ్చి జనరేట్ అవుతుంది అలా. అండ్ మ్యాగ్మా రిసోర్సెస్ అని ఉంది కదా, అది ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో అది రాస్తే రాయని లేకపోతే లేదు. హార్నెస్ అని కనిపిస్తే మీకు డైరెక్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, హౌ టు కలెక్ట్ అంతే. సో నెక్స్ట్ ఈ జియోథర్మల్ అనేవి ఇట్లా మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఇట్లా ఎర్త్ సర్ఫేస్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం అంటున్నాం. అసలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాం? ఎలా అయితే మన వాటర్ వెల్లులో నుంచి కలెక్ట్ చేసుకుంటామో ఈ జియోథర్మల్ ఎనర్జీ కూడా అట్లనే కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ వెల్ ఏంటి మనకి ఎక్కడైతే జియోథర్మల్ ఉంది, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయిల్ అనుకోండి, ఎక్కడైతే మనకి ట్రేసెస్ ఉన్నాయో చూసి డిగ్ చేసి అక్కడి నుంచి ఆయిల్ వెల్స్ అనేవి ఎలా తవ్వుతామో సేమ్ ఇలానే తవ్వుతాం అనమాట జియోథర్మల్ వెల్స్ కూడా. సో దానికి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ డిశ్చార్జింగ్ వెల్స్. అంటే ఏంటంటే సెల్ఫ్ డిశ్చార్జింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏమనుకున్నాము, స్టీమ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో సెల్ఫ్ డిశ్చార్జింగ్ అంటే డైరెక్ట్ అదే స్టీమ్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట, బయటికి పంప్ చేస్తుంది. ఈ మ్యాటర్ అంతా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి పంప్డ్ వెల్స్. సో కొన్ని ఏంటి ఇప్పుడు వాటంటే అవి బయటికి రాలేవు, దాని నుంచి స్టీమ్ కానీ వాటర్ కానీ. అలాంటప్పుడు మనం దాని నుంచి పంప్ చేసుకుంటాం, లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, బోర్వెల్ టైప్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ లిఫ్టెడ్ వెల్స్. ఎయిర్ లిఫ్టెడ్ వెల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము దాని లోపలికి ప్రెషర్ అనేది పంపిస్తాం. ఆ వెల్ లోపలికి ప్రెషర్ అనేది పంపించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న హాట్ వాటర్ సర్ఫేస్ అనేది రైజ్ అవుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. లైక్ కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఇంజెక్ట్ చేస్తాం, అది ఎయిర్ లిఫ్టెడ్ వెల్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ రీఇంజెక్షన్ వెల్స్. రీఇంజెక్షన్ వెల్స్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, కొన్ని వాటిల్లో స్టీమ్ ఉండదు, వాటర్ ఉండదు. మనకి ఎలా తీసుకోవాలి దాని నుంచి ఎనర్జీ అన్నప్పుడు మనమే కొన్ని కూల్ వాటర్ పంపిస్తాము. కొన్ని కూల్ వాటర్ పంపించినప్పుడు అది బాయిల్ అయ్యి మళ్ళీ మనకి ఎనర్జీ ఫార్మాట్లో పంపిస్తుంది. నెక్స్ట్ మానిటరింగ్ వెల్స్ అంటే లైక్ ఇప్పుడు అన్నీ మానిటర్ చేయడానికి ఒక వెల్ అట్లా అంతే. ఒకసారి అయితే మీరు మ్యాటర్ చదవండి. ఈ అదర్ స్పెషలైజ్డ్ వెల్స్ అనేది ఆప్షనల్లో, మీకు ఇష్టం ఉంటే చదవండి. లైక్ పెట్రోలియం వెల్స్, గ్రౌండ్ వాటర్ వెల్స్, ఇవన్నీ ఒకటే ప్రిన్సిపల్. అసలు జియోథర్మల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఇట్లా మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి వాటర్ కానీ స్టీమ్ కానీ తీసుకుంటాము, టర్బైన్కి ఇస్తాము, టర్బైన్ రొటేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది జనరేటర్ నుంచి అనే ఈ ప్రిన్సిపల్లే దేనికైనా కానీ జియోథర్మల్ అన్నప్పుడు. సో ఇప్పుడు హార్నెసింగ్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా. సో అసలు ఈ హార్నెసింగ్ ఎలా చేస్తారు, దీనికి మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫ్రమ్ న్యాచురల్ గీజర్స్ అండ్ బై డ్రిల్లింగ్ పైప్స్. న్యాచురల్ గీజర్స్ అంటే ఏంటంటే హాట్ వాటర్, లైక్ ఇప్పుడు లైక్ ఈ హాట్ వాటర్ అనేవి వస్తాయని చెప్పాను కదా, దాన్నే న్యాచురల్ గీజర్ అంటారు. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని రివర్స్ కానీ కొన్ని వాటర్ బాడీస్ కానీ మనకి హాట్గా ఉంటాయని, లైక్ ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్లో అలా మనం చూస్తాం కదా. సో వీటిని హాట్ గీజర్స్ అని అంటారు అనమాట. ఇవన్నీ ఒక మ్యాజిక్ వల్లనో ఎట్లనో రావు, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ జియోథర్మల్ సోర్సెస్ ఓన్లీ. సో నెక్స్ట్ ఈ గీజర్స్ అనేవి మనకి హీట్ వాటర్ ఇస్తాయి. ఆ వాటర్ని మనము ఎలక్ట్రిసిటీ లాగా జనరేట్ చేసుకోవచ్చు. డ్రిల్లింగ్ పైప్స్ అంటే చెప్పా కదా, మనమే డ్రిల్ చేసుకొని ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ జియోథర్మల్ ప్లాంట్స్. ఫస్ట్ వచ్చేసి వేపర్ డామినేటెడ్
అంతే చెప్పా కదా, స్టీమ్ అనమాట. వేపర్ అన్న స్టీమ్ అన్న ఏదైనా గుర్తుపెట్టుకొని స్టీమ్ అనమాట. డ్రై స్టీమ్ డైరెక్ట్గా మనకి అండర్ గ్రౌండ్ నుంచి రిజర్వాయర్కి యూజ్ చేసుకొని టర్బైన్స్ హెల్ప్తో మెకానికల్ ఎనర్జీని జనరేటర్ హెల్ప్తో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటాం. అదే ఇక్కడ వర్కింగ్, మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ డామినేటెడ్ అంటే వాటర్ డామినేటెడ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హాట్ డ్రై రాక్ అంటే మనమే కొన్ని లైక్ కూల్ వాటర్ అలా మనం ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో మనకి టైప్స్ ఆఫ్ జియోథర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇది ఏంటంటే ఈ మనం ఎలా చేయాలి చూసాము, ఎలా హార్నెస్ చేయాలి చూసాము. ఇప్పుడు పవర్ ప్లాంట్స్, టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అంటే ఏమేమి ప్రాసెసెస్లో చేయొచ్చు అది కూడా చూసాం. కానీ ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి ఫ్లాష్ స్టీమ్ సిస్టమ్, బైనరీ సైకిల్ సిస్టమ్, టోటల్ ఫ్లో సిస్టమ్, డ్రై స్ట్రీమ్. సో ఇక్కడ ఫ్లాష్ స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, కింద మీకు ఇక్కడ ప్రొడక్షన్ వెల్ అని ఉంది, ఇంజెక్షన్ వెల్ అని ఉంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఇట్లా మనం గ్రౌండ్లో నుంచి ఈ హాట్ వాటర్ అనేది ఈ ఫ్లష్ ట్యాంక్లోకి తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఈ యారో మార్క్ని ఫాలో అవ్వండి. ఇలా మనం తీసుకుంటాం అనమాట. ఇలా తీసుకున్న దాన్ని మనము ఈ టర్బైన్కి పంపిస్తాము. ఈ టర్బైన్కి పంపించిన తర్వాత టర్బైన్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రొటేట్ అవుతూ ఉండేది మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మెకానికల్ ఎనర్జీని మనకి జనరేటర్కి ఇస్తుంది. జనరేటర్ దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తుంది. సో ఈ రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వచ్చిన వాటర్, ఆ వాటర్ రిమైనింగ్ మళ్ళీ గ్రౌండ్లోకి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై స్టీమ్ పవర్ ప్లాంట్. సో దీంట్లో ఏమవుతుందంటే డైరెక్ట్ స్టీమ్ అనేది మనకి ఇంజెక్ట్ అవుతుంది. దీని నుంచి డైరెక్ట్ స్టీమ్ అనేది వస్తుంది, టర్బైన్లోకి వెళ్తుంది. ఈ హీట్ ఎనర్జీని ఇక్కడ జనరేటర్ హెల్ప్తో ఎలక్ట్రిసిటీగా తీసుకుంటుంది అనమాట. సో ఆ రిమైనింగ్ స్టీమ్ కండెన్స్ అయ్యాక మళ్ళీ వాటర్ మొత్తం కిందకి పంపించేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ సైకిల్లో ఏంటంటే ఈ కింద ఏదైతే పైప్ ఉంది కదా, దీంట్లో అనేది మనకి కూల్ వాటర్ ఉంటుంది, దీంట్లో అనేది దీంట్లో అనేది మనకి హాట్ వాటర్ ఉంటుంది, దీంట్లో అనేది కూల్ వాటర్ ఉంటుంది. ఈ హాట్ వాటర్తో హెల్ప్తో మనకి ఈ ప్లేస్లో పైన పైప్లో ఉన్న కూల్ వాటర్ అనేది హాట్ అయ్యి అప్పుడు ఈ హాట్ వాటర్ని ఇలా టర్బైన్ హెల్ప్తో జనరేట్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా తీసుకుంటాం. ఇది అనమాట బైనరీ సైకిల్. అయితే రిమైనింగ్ ఇంజెక్ట్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ ఫ్లో సిస్టమ్ అని ఒకటి ఉంది. టోటల్ ఫ్లో సిస్టమ్ అంటే ఈ కంబైన్డ్ అనమాట, మొత్తం లైక్ స్టీమ్ వాటర్ రెండు కంబైన్ చేస్తే టోటల్ ఫ్లో అనమాట. ఒకసారి ఇక్కడ మ్యాటర్ ఉంది, మీరైతే చదువుకోండి, మీరు ఒక్కసారి చదువుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్ అండ్ బెనిఫిట్స్ జియోథర్మల్ ఎనర్జీ గురించి. అప్లికేషన్స్ ఏంటి అంటే పవర్ జనరేషన్ ఒకటి, ఇంకోటి డైరెక్ట్ హీటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాసెస్. బెనిఫిట్స్ వచ్చేసి మనకి వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేయొచ్చు, బికాస్ మనకు కావాల్సింది హీట్ మాత్రమే కాబట్టి. తర్వాత సాయిల్ మినరల్స్ అవన్నీ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోయర్ యుటిలిటీ కాస్ట్. ఇదంతా మనకి న్యాచురల్గా మనం చేస్తున్నాం కాబట్టి యుటిలిటీ కాస్ట్ అనేది తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఉండవు. సో దీని లిమిటేషన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. సో ఇంతతో జియోథర్మల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఓషన్ ఎనర్జీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.